భారత్ మాతాకి జై. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అంటే బ్రిటన్కి వ్యతిరేకంగా కలియుగం 4959వ సంవత్సరంలో అంటే పాశ్చాత్య శకం 1857లో ప్రారంభమైన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం గురించి గత 4 భాగాలలో కొన్ని విషయాలు ముచ్చటించుకున్నాము. ఇది 5వ భాగం. మన దేశానికి స్వాతంత్రం అంటే ఐరోపా వాళ్ళ నుంచి స్వాతంత్రం ఒక్కసారి రాలేదు, దశల వారీగా వచ్చింది. ఈ విషయాన్ని కూడా మనం చాలామందికి అవగాహన లేకుండా పోవడం వల్ల నేతాజీ సుభాష్ చంద్రబోసు మొట్టమొదటి ప్రధానమంత్రి అన్న వాస్తవాన్ని కూడా మనం ఈనాడు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాం. అంటే మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మి, నానాసాహెబ్, తాంతియా తోపే అటువంటి వీరులతో మొదలయ్యి ఈ స్వాతంత్ర సమరం జరగడానికి ప్రారంభం కావడానికి పూర్వం 100 ఏళ్ల పాటు ప్రాంతీయమైన సమరాలు జరిగాయి అనుకున్నాం, ప్రాంతీయమైన సంగ్రామాలు జరిగాయి అనుకున్నాం. అంటే ప్లాసీ యుద్ధం నుంచి ఈ ప్రథమ భారత స్వాతంత్ర యుద్ధం ప్రారంభమయ్యేంత వరకు 100 ఏళ్ల పాటు దేశంలో అనేక చోట్ల ప్రాంతీయమైన పోరాటాలు జరిగాయన్నమాట. ఆ పోరాటంలో అజ్ఞాతంగా ఉండిపోయిన ప్రాంతీయ వీరుల గురించి కూడా మనం గత 4 భాగాల్లో ముచ్చటించుకున్నాం అన్నమాట. కొంతమందిని మాత్రమే ముచ్చటించుకున్నాం, అంతమందిని కూడా కాదు. ఉదాహరణకి రాయలసీమలో అంబోజ గిద్దడు, కాంబోజ రంగడు అనేవాళ్ళు 2 ఉండేవాళ్ళు. అంబోజ గిద్దడు, కాంబోజ రంగడు. వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు అంటే వాళ్ళు 5-4 సంవత్సరాల పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళ గ్రామం మీద ఈ ఇంగ్లీష్ వాళ్ళు దాడి చేసి మొత్తం గ్రామాన్ని ధ్వంసం చేశారు. ఆ గ్రామం ధ్వంసం అయిపోయిన తర్వాత ఈ చిన్నపిల్లలు ఇద్దరు కూడా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైపోయారన్నమాట. కానీ వాళ్లకు ఆ భయంకరమైన బీభత్సకాండ యొక్క స్మృతులు సజీవంగా ఉన్నాయి వాళ్ళ పెరిగి పెద్ద అయిన తర్వాత. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా స్వాతంత్ర సమర వీరులుగా తయారయ్యారు. వాళ్ళు సైన్యాలను ఏర్పాటు చేసుకున్నారు. అడవుల్లో నివసిస్తూ అంబోజ గిద్దడు, కాంబోజ రంగడు అనేవాళ్ళు స్వాతంత్ర పోరాటం సాగించారన్నమాట. ఎప్పుడు సాగించారు ఇది? అదిగో ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత, ప్లాసీ కుట్ర యుద్ధం కాదు, ప్లాసీ కుట్ర జరిగిన తర్వాత 100 ఏళ్ల కదా మళ్ళీ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైంది. ఈ 100 ఏళ్ల కాలంలో దేశంలో పోరాడిన అనేక మంది వీరుల్లో వీళ్ళు కూడా ప్రముఖులు అన్నమాట. అంటే వీళ్ళ చరిత్ర వీళ్ళను బ్రిటన్ వాళ్ళు దొంగలు అని చెప్పి ముద్ర వేసింది, లేదా దోపిడీదారులను ముద్ర వేసింది, బీభత్సకారులను ముద్ర వేసింది. కానీ వాళ్ళిద్దరు కూడా అంబోజ గిద్దడు, కాంబోజ రంగడు వాళ్ళిద్దరూ కూడా దొంగలుగా ముద్రపడిన జాతీయ వీరులు, స్వాతంత్ర సమర యోధులు అన్నమాట. వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో అనేక చోట్ల ఆంగ్లేయులపై దాడులు చేయడము, అనేక చోట్ల వాళ్ళ గుడారాల మీద దాడి చేసి ఆ గుడారాలను తగలబెట్టేవాళ్ళు, వాళ్ళను పారదోలేవాళ్ళు. అనేక ఏళ్ల పాటు ఆ అంబోజ గిద్దడు, కాంబోజ రంగడు ఇంగ్లీష్ వాళ్ళను గడగడలాడించిన చరిత్ర ఉందన్నమాట. అంతేకాదు వాళ్ళిద్దరూ కూడా స్థానిక ప్రజలకు సహాయం కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ధనవంతుల దగ్గర ఒక్కొక్కసారి దొంగతనాలు కూడా చేశారు. కానీ పేద ప్రజలకు వాళ్ళు అనేక సార్లు సహాయం కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఒక బ్రాహ్మణుడు తన కుమార్తె పెళ్లి కోసం నగలు తీసుకొని పోతూ ఉండగా సోమరాజమల ప్రాంగణంలో ఈ ఆంగ్లేయులు దోచుకున్నారన్నమాట ఆయన్ను. సాయంత్రం పూట అంటే రాత్రి 8 గంటల ప్రాంతంలో. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంగ్లీష్ సైనికులు ఆ శిబిరాల్లో ఉండేవాళ్ళు, సైనికులుగా చలామణి అవుతూ. కానీ రాత్రిపూట లేదా యుద్ధాల్లో లేనప్పుడు గ్రామాల మీద పడి దోచుకుంటూ ఉండేవాళ్ళు. పగలు దౌర్జన్యం చేసి దోచుకోవడము, రహస్యంగా దోచుకోవడం కూడా ఉండేదన్నమాట. ఆ విధంగా ఒక బ్రాహ్మణుడు అక్కడ పడమటి పల్లెల నుంచి సొమ్ములు చేయించుకొని, నగలు చేయించుకొని తూర్పుగా పోతూ ఉంటే ఆయన బండి మీద దాడి చేసి మొత్తం నగలు దోచుకొని పోయాడు. అంటే హాహాకారాలు పెట్టాడు ఆయన, దేవుణ్ణి కూడా ప్రార్థించాడు. కానీ వాళ్ళు పారిపోయారు.
కానీ అలా వాళ్ళు పారిపోయిన కొంతసేపటికి, ఒక గంట సేపటికి వాళ్ళని పట్టుకొని ఇద్దరు వీరులు వచ్చారన్నమాట, ఆ దొంగలను పట్టుకొని. ఆ దొంగలు ఎవరు? తెల్ల సిపాయిలు. వాళ్ళ దగ్గర నుంచి ఆ నగలు లాక్కొని మళ్ళీ ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి ఆయన్ను సురక్షితంగా ఆయన ఇంటి వద్దకు చేర్చారన్నమాట వాళ్ళు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈ అంబోజ గిద్దడు కాంబోజ రంగడు యొక్క పోరాటంలో. అంటే వాళ్ళిద్దరూ కూడా అంబోజ రంగడు కాంబోజ గిద్దడు అనేవాళ్ళు స్వాతంత్ర సమర వీరులు. దాదాపు 40 ఏళ్ల పాటు వాళ్ళు ఆ ప్రాంతంలో పోరాటం సాగించారు ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా. కాబట్టి ఇట్లాంటి వీరులు దేశంలో చాలామంది ఉన్నారన్నమాట. ఆ సిపాయిలను, దొంగతనం చేసిన సిపాయిలను పట్టుకొని ఆ బ్రాహ్మణుడికి మళ్ళీ ఆ నగలు ఇప్పించిన వాళ్ళు ఈ అంబోజ రంగడు కాంబోజ గిద్దడే, వీళ్ళే. ఆ విధంగా మొత్తం ఒక 20-30 మైళ్ళ చుట్టుకొలతలో ఆ ప్రాంతాలన్నింటిలోనూ వాళ్ళు బ్రిటన్ వాళ్ళను హడలెత్తించారన్నమాట అనేక ఏళ్ల పాటు. ఇట్లాంటి వీరులు దేశంలో చాలామంది ఉన్నట్టు మనకు ఈ జానపద సాహిత్యం ద్వారా తెలుస్తోందన్నమాట. అదేవిధంగా ఇంకా పోయినట్టయితే అనేక మంది వీరులు ఉత్తర భారతదేశంలో రంజిత్ సింగ్ అంటే ఈ 100 ఏళ్ల కాలంలో, అంటే ఏ 100 ఏళ్ల కాలంలో ప్లాసీ కుట్ర జరిగిన తర్వాత ప్రథమ భారత స్వాతంత్ర సమరం మొదలయ్యేసరికి 100 ఏళ్ళు అయింది కదా. ఈ 100 ఏళ్ల కాలంలో మహారాణా రంజిత్ సింగ్ కూడా బ్రిటన్ వాళ్ళను గడగడలాడించాడు. ఆ విధంగా చూసినట్టయితే ఈ 100 ఏళ్ల కాలంలో జరిగిన ప్రాంతీయ పోరాటాలకు పరాకాష్ఠగా ఈ ప్రథమ భారత స్వాతంత్ర సమరం మొదలైంది. ఆ మొదలైన సమరం 100 ఏళ్ళు 86 ఏళ్ళు సాగింది. 86 ఏళ్ళు సాగినప్పుడు ఏమైంది? నేతాజీ సుభాష్ చంద్రబోసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అంటే విముక్తం చేశాడు కొన్ని భాగాలను. భారతదేశానికి అన్ని ప్రాంతాలకు ఒకేసారి స్వాతంత్రం రాలేదు. ఇది మనకు స్పష్టంగా తెలుస్తున్న విషయం. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు బర్మాను, అండమాన్ దీవులను, ఈశాన్య ప్రాంతాలను విముక్తం చేశాడు. ఆ తర్వాత 4 ఏళ్లకు బ్రిటన్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోయారు. అంటే ప్రధాన భూభాగాలకు స్వాతంత్రం వచ్చింది. అంతేకాదు, అయితే అప్పటికి అన్ని ప్రాంతాలకు మళ్ళీ రాలేదు. హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు అప్పుడు. అదేవిధంగా గోవా, దాద్రా నాగర్ హవేలీ, అదేవిధంగా పుదుచ్చేరి, గోవా, దయూ డామన్, వీటికి స్వాతంత్రం రాలేదన్నమాట. తర్వాత వచ్చిందన్నమాట. అంటే మొదటి దశ స్వాతంత్రం అండమాన్ దీవులకు వస్తే చివరి దశ స్వాతంత్రం దాద్రా నాగర్ హవేలీకి వచ్చిందన్నమాట. అంటే ఏది మనం లెక్క తీసుకోవాలి? మొదటి స్వాతంత్రాన్ని లెక్క తీసుకుందామా, చివరి దాన్ని తీసుకోవాలా? చివరి దాన్ని తీసుకున్నా మొదటి దాన్ని తీసుకున్నా కూడా ఆ పాశ్చాత్య శకం ప్రకారం 1947లో దేశాన్ని ముక్కలు చేసి బ్రిటన్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అది మొదటిది కాదు, చివరిది కాదు. కాబట్టి అప్పుడు ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి కాదు. మరి అప్పటికే ప్రధానమంత్రి ఉన్నాడు ఈ దేశానికి. ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోసు 4 ఏళ్లకు పూర్వమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రపంచ చరిత్ర చూసినట్టయితే ఏ దేశంలోనైనా కూడా మొట్టమొదటి ప్రభుత్వం ఏదవుతుందో విదేశాలకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో దాన్నే మొదటి ప్రభుత్వంగా గుర్తిస్తున్నారు. కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోసు ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని మొదటి ప్రభుత్వంగా గుర్తించాలి. నేతాజీ సుభాష్ చంద్రబోసునే మనం మొదటి ప్రధానమంత్రిగా గుర్తించాలి. ఆ విధంగా చరిత్రను మళ్ళీ మనం రాసుకున్నట్టయితే ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామ వీరులకు మనం నిజమైన నివాళి ఘటించినట్టు అవుతుంది. భారత్ మాతాకి జై.